అంతా మీ మంచికే. ఈ రోజు ఏమున్నా అది మీ మంచికే. దుఃఖపడువారు ధన్యులు, వారు ఏమవుతారు? ఓదార్చబడతారు. ప్రస్తుతానికి ఈ దుఃఖము మీకు ఎలా కనబడుతుంది అంటే చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. ఈ దుఃఖము మీకు ఇబ్బందికరంగా కనబడుతుంది, కానీ ఇది ఎందుకో మీ మంచికే వచ్చింది. ఇది అనుభవాలలోనికి వెళితే తెలుస్తుంది. నా జీవితంలో కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు గార్చిన సందర్భాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దుఃఖం నన్ను ఆవరిస్తూ ఉంటది. ఏదైనా జరగలేనప్పుడు బాధ అనుభవిస్తూ ఉంటాను. ఏదైనా సాధించలేకపోతున్నామేమో అనే చింత. సో అలాంటి చింతలు, బాధలు, ఇబ్బందులు మనల్ని ఆవరిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే చాలా పెయిన్ఫుల్ గా ఉంది, ఇది బేర్ చేయగలమా, మనం వెళ్ళగలమా, ఈ దారిలో మనం మన గోల్ రీచ్ అవుతామా అని ఒక మనసుకి ఒక రకమైన ఒక చీకటి సంబంధమైన భావన లేదా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు చాలా మంది కృంగిపోతుంటారు. కానీ అప్పుడే అర్థం చేసుకోవాలి, అంతా నా మంచికే. దేవుడు ఏం చేసినా నా మంచికే. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. ఇది ఒక విశ్వాసి అనుభవించాల్సినటువంటి మానసిక స్థితి.